ప్రజలు గమనిస్తారని మనం చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తున్నాం. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నది ఏంటంటే మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. అది పోయారు, కండువాలు తీసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా ఇష్టం. ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోతుంది సిస్టంల ప్రకారం. అవన్నీ అంతర్గతమైన విషయాలు, వాటి మీద సమీక్షించుకుంటాం, అందరం కూర్చొని ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం, ముందుకు వెళ్తాం, భయపడే ప్రశ్న లేదు. ఇది మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను, పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని, ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో. ఇక్కడేమో వీళ్ళు కొనేస్తారు, రాజీనామా లేదు. చూశారుగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట, బెల్ట్ షాపు లేనిది ఎక్కడ. అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, ఓటమి ప్రభుత్వం ఇది. ఇన్ని అన్యాయం జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి, జనసేన కదా గెలిచింది. డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండబాటు చేశారు. మీకు తెలుసు. బహిరంగంగానే ఎంపీ గారు వెళ్ళి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి వాళ్ళ బతిలాడుకుని కండువాలు వేశారు, వాళ్ళకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం, వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు, మా పార్టీ తరఫునే గెలిచిన వారు నలుగురు క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశం మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారిన వాళ్ళు. మా ఎమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిసివేసిందనే విషయాన్ని పత్రిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేట్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించడం లేదు. దురదృష్టం అంటున్నది. చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారిపోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని సందర్భంగా మనం చూస్తాం.